సెంచురియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 2లో కూడా సౌత్ ఆఫ్రికా టీం మన టీమిండియాను డామినేట్ చేసింది. మొదటి రోజు వాళ్ళ బౌలర్స్ మన బ్యాట్స్మెన్ మీద పైచే సాధిస్తే ఈ రోజు వాళ్ళ బ్యాట్స్మెన్ మన బౌలర్స్ మీద పైచే సాధించారు. నిజంగా డే 2లో మన టీమిండియాకు పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ అయితే ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. బట్ అది పక్కన పెడితే మిగతాదంతా సౌత్ ఆఫ్రికా వాళ్ళదే డామినేషన్. మెయిన్లీ తన ఫేర్వెల్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ఒక బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. అసలు మన కేఎల్ రాహుల్ ఒక డిఫరెంట్ జోన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకుంటే దానికి మించిపోయేలా ఎల్గర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరీ ముఖ్యంగా తన న్యాచురల్ స్టైల్కి డిఫరెంట్గా చాలా పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో డే 2లో చూసుకుంటే ఇనీషియల్గా మన టీమిండియా బ్యాట్స్మెన్ డీసెంట్ రన్స్ బోర్డుకి యాడ్ చేయగలిగారు. 208గా ఉన్న మన స్కోర్ను 245 వరకు పట్టుకెళ్ళగలిగారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు కేఎల్ రాహుల్ బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను కొట్టిన సెంచరీ తన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి లోన్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కలిసి ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. సో రాహుల్కి అయితే ఇది తన టెస్ట్ కెరీర్లో 8వ సెంచరీ అండ్ ఓవర్సీస్లో చూసుకుంటే 7వది. మెయిన్లీ సెంచురియన్ గ్రౌండ్లో అతనికి ఇది 2వ సెంచరీ. సో సౌత్ ఆఫ్రికా వచ్చి ఒక విజిటెడ్ బ్యాట్స్మెన్ ఇలా సెంచురియన్ గ్రౌండ్లో 2 సెంచరీలు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏ బ్యాట్స్మెన్ కూడా కొట్టలేదు. అండ్ కేఎల్ రాహుల్ ఈ సెంచరీ కొట్టిన స్టైల్ చూసుకుంటే అతనైతే T20 ఫార్మాట్లోకి రీఎంటర్ అవ్వడం కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. తన ఆడిన ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ 75 వరకు ఉంది. అండ్ ఆల్సో అతని సెంచరీలో ఏకంగా 4 సిక్సర్లు కొట్టాడు. సో ఫర్ షూర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే ఖచ్చితంగా T20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. ఎనీవే కేఎల్ రాహుల్ సెంచరీ పక్కన పెడితే మిగతాదంతా సౌత్ ఆఫ్రికా టీం డామినేషనే. మెయిన్లీ డే 2లో పిచ్ అనూహ్యంగా మారిపోయింది. డే 1లో లభించినంత హెల్ప్ ఈ డే 2లో బౌలర్స్కు లభించలేదు. సో ఇనిషియల్గా కొత్త బాల్తో మన బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ బుమ్రా మరియు సిరాజ్ ట్యాండమ్లో బౌలింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ సిరాజ్ చూసుకుంటే 4 ఓవర్లో నేడెన్ మార్క్రమ్ వికెట్ కూడా తీశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఎల్గర్ మరియు జార్జి మన బౌలర్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ డీన్ ఎల్గర్ తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి వికెట్ల ముందు పాతికిపోయాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 2వ వికెట్కు 93 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ సౌత్ ఆఫ్రికా టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టింది. మెయిన్లీ మనం ముందే చెప్పుకున్నాం డీన్ ఎల్గర్ తన స్టైల్కి డిఫరెంట్గా ఆడాడు. అంటే అప్పట్లో డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేయకుండా కొంతవరకు అగ్రెసివ్ అప్రోచ్లో బ్యాటింగ్ చేశాడు. సో లంచ్ బ్రేక్ టైంకి అయితే సౌత్ ఆఫ్రికా టీం చాలా బలంగా కనిపించింది. బట్ ఆ తర్వాత బుమ్రా వచ్చి వరుసగా 2 వికెట్లు తీశాడు. 28 పరుగులు చేసిన జార్జీతో పాటు ఆ తర్వాత కీగన్ పీటర్సన్ అవుట్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఆల్ ఆఫ్ ది సడన్ 113 రన్స్కు 3 వికెట్స్ కోల్పోయింది. బట్ అగైన్ మళ్ళీ బిగ్ పార్ట్నర్షిప్. ఈసారి డీన్ ఎల్గర్ డెబ్యూ బ్యాట్స్మెన్ బెడింగమ్తో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అది ఎంత పెద్ద పార్ట్నర్షిప్ అంటే వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్కు 131 పరుగులు జోడించారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే సౌత్ ఆఫ్రికా టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్లిపోయింది. మెయిన్లీ తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న బెడింగమ్ అయితే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఎట్వీల్ మన బౌలర్స్ను చాలా సునాయాసంగా బౌండరీస్ కొడుతూ చాలా వేగంగా రన్స్ సాధించాడు. సో మన వాళ్ళ బౌలింగ్ అయితే చాలా పూర్గా కనిపించింది. మెయిన్లీ ప్రసిద్ధి కృష్ణ మరియు శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కూడా పిచ్ని ఏమాత్రం యూజ్ చేసుకోలేకపోయారు. ఒక ఎండ్లో బుమ్రా మరియు సిరాజ్ టైట్గానే బౌలింగ్ చేసినప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా రన్స్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా జెన్యున్ పేస్ బౌలర్గా ఆడుతున్న ప్రసిద్ధి కృష్ణ అతనికి అయితే ఈ పిచ్ మీద ఏలంత వేయాలో కూడా అర్థం కాలేనట్టుకుంది. ఇండియా పిచ్చెస్ మీద ఏలంత వేస్తాడో అదేలంత ఎక్కడ వేశాడు. ఎక్కువగా షార్ట్ బాల్స్ ట్రై చేశాడు. బట్ ఈ పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉండడం వల్ల వాటిని ఈజీగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ నెగోషియేట్ చేయగలిగారు. అలాగే శార్దుల్ ఠాకూర్ చూసుకున్న చాలా వేవెడ్ లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. ఎక్కడ కూడా తన లైన్ అండ్ లెంత్ విషయంలో సెటిల్ అయినట్టు కనిపించలేదు. సో పర్షూర్ వీళ్ళిద్దరు పూర్ బౌలింగ్ వల్లే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఈజీగా రన్ స్కోర్ కొట్టగలిగారు. అఫ్కోర్స్ ముందు చెప్పుకున్నట్టు పిచ్ కూడా కొంతవరకు ఫ్లాట్ అయ్యింది. బట్ మరీ అంత ఫ్లాట్గా ఉందంటే కాదు. ఇదే పిచ్ మీద బుమ్రా మరియు సిరాజ్ చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. బట్ వేరే శార్దుల్ ఠాకూర్ మరియు ప్రసిద్ధి కృష్ణ చూసుకుంటే సరైన బౌలింగ్ చేయలేకపోయారు. ఎనీవే డే చివరికి వచ్చేసరికి మన టీమిండియా బౌలర్స్ 2 వికెట్స్ తీయగలిగారు. హాఫ్ సెంచరీ కొట్టిన బెడింగమ్తో పాటు వికెట్ కీపర్ వెరైన వికెట్ని తీసుకున్నారు. సో ప్రజెంట్ అయితే సౌత్ ఆఫ్రికా టీం డే 2 ఎండ్ అయ్యేసరికి 5 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేశారు. అండ్ వాళ్ళ కెప్టెన్ టెంబా బావుమాకి ఇంజరీ అయినట్టుంది. అతనైతే బ్యాటింగ్కి రాలేదు. మోస్ట్ లైక్లీ మ్యాచ్లో అతనైతే ఇంకా బ్యాటింగ్ చేయకపోవచ్చు. సో సౌత్ ఆఫ్రికా చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. మెయిన్లీ డీన్ ఎల్గర్ 140 పరుగులతో స్టిల్ క్రీజ్ మీద ఉన్నాడు. సో అతను కనుక డే 3లో కూడా బాగా బ్యాటింగ్ చేస్తే మన టీమిండియాకి కష్టాలు తప్పవు. మోస్ట్ లైక్లీ మన వాళ్ళు వీలైనంత వరకు సౌత్ ఆఫ్రికా టీంను 300లో ఆల్అౌట్ చేయగలగాలి. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా స్కోర్ కనుక బియాండ్ 300 వెళ్తే మన వాళ్ళకి మ్యాచ్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిపోతుంది. సో చూడాలి మరి డే 3లో అయినా మన టీమిండియా కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది.